భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన స్వగ్రామమైన తోడేరుకు వెళ్లి ఆయన సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు బంధువులు హాజరయ్యారు. నీకు రాంబాబుకి కొంచెం అసంతృప్తి ఉండేది, అందరికీ వేలాకపోయినా సిలిండర్ పండగ సందర్భంగా స్వగ్రామమైనటువంటి నాకు జన్మనిచ్చినటువంటి తోడేరు గ్రామంకు రావడం ఆనవాయితీ. చదువుకుంటున్న రోజుల నుంచి వ్యాపారం చేసుకుంటున్నటువంటి దినాల నుంచి ఈరోజు రాజకీయంగా మంత్రి స్థాయికి ఎదిగిన జన్మనిచ్చినటువంటి గ్రామం మాతృభూమిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆనవాయితీగా ప్రతి సంక్రాంతికి ఈ గ్రామానికి రావడం ఆనవాయితీగా ఉండేది. ఈ గ్రామానికి రావాలి, పండగ అందరూ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనేటువంటిది మా తండ్రి కీర్తిశేషులు కాకాని రమణారెడ్డి గారి ఆశయం. అందుకనే ఆయన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళం. ఆయన ఆశయంలో భాగంగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సొంత గ్రామం, సొంత ప్రజల మధ్య పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందుకని అనేక సందర్భాల్లో చెప్పాం, నా కుటుంబ సభ్యులు ఎవరంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రత్యేకించి నాకు జన్మనిచ్చి మా కుటుంబం ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి ఈ గ్రామ ప్రజలు. అందుకని గ్రామ ప్రజలతో, తోడేరు గ్రామ ప్రజలతో కలిసి పండుగ జరుపుకుంటే నా కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకున్నంత సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామానికి వచ్చినటువంటి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు గ్యాస్ కనెక్షన్లు, వంట గ్యాస్ కనెక్షన్లు ప్రతి కుటుంబానికి అందించాలి అని చెప్పి 5 సంవత్సరాలుగా అనేక గ్రామాలకి, అనేక మంది మహిళలకి ఈరోజు ఉచితంగా ఈ గ్యాస్ కనెక్షన్లు అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తోడేరు గ్రామానికి పండుగ రోజు వచ్చినటువంటి సందర్భంగా హరి పుష్కర గ్యాస్ ఏజెన్సీస్ సోదరి సునీత లక్ష్మి గారు, అదేవిధంగా రాంబాబు గారు, వీళ్ళిద్దరూ దాదాపుగా మండలాలలో ఎంతమంది గ్యాస్ కనెక్షన్లు లేవో, తోటపల్లిగూడూరు మండలం కావచ్చు, పొదలకూరు మండలం కావచ్చు, వీటన్నిటికీ పాపం ఓపికగా వాళ్లే శ్రద్ధ తీసుకుని ఎవరెవరికైతే గ్యాస్ కనెక్షన్లు లేవు అని అంటారో వాళ్ళ పేర్లని నమోదు చేయించి, రిజిస్టర్ చేయించి ఈరోజు వాళ్ళందరికీ ఒక గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5,000 పైచీలకు గ్యాస్ కనెక్షన్లు ఇటీవల కాలంలో ఇచ్చాం. ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి వచ్చినటువంటి సందర్భంలో 65 కుటుంబాలకు, మహిళలకి ఈరోజు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్కు సంబంధించినటువంటి స్టవ్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఏ రోజు ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రతిదీ ఈరోజు శాచ్యురేషన్ బేసిస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, సంక్షేమ పథకాలు బటన్ నొక్కితే ఇళ్లు చేరాలి, పెన్షన్ ఇంటికి వెళ్లాలి, రేషన్ ఇంటికి వెళ్లాలి, త్రాగునీరు కుళాయి ద్వారా ఇంటి ముందే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ అందించాలి, సిలిండర్లు, స్టవ్లు అందజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాం. సంతోషకరమైనటువంటి విషయం. సంక్రాంతి పండుగ రోజు మహిళలు మరలా ఈరోజు ఉన్నటువంటి కట్ల పొయ్యిల మీద చేసుకోవాల్సినటువంటి అవస్థలు ఈరోజు వాటి నుంచి లేకుండా వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చారు. ఏ విధంగా వీటిని ఉపయోగించుకోవాలనేటువంటి దాన్ని కూడా అవసరమైతే ఆ గ్యాస్ సంబంధించినటువంటి నిర్వాహకులకు సంబంధించినటువంటి వాళ్ళ సిబ్బంది వెళ్లి వాళ్ళకి దానికి సంబంధించి ఏ విధంగా వంట చేసుకోవాలనేటువంటిది మెలకువలు కూడా కొత్త వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇది నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం. ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలకు అండగా నిలిచినటువంటి హరిపుష్కర గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి నిర్వాహకులు సునీత లక్ష్మి గారికి, హరిబాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో గ్యాస్ కనెక్షన్ లేదన్న పొరపాటునో సాంకేతిక కారణాల వల్ల అందకపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్యాస్ కనెక్షన్లు అందించడం జరుగుతుంది. ఏ ఒక్క కుటుంబానికి కూడా మాకు గ్యాస్ కనెక్షన్ లేదనేటువంటి మాట వినిపించకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ గ్యాస్ కనెక్షన్లు అందరికీ అందజేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సొంత గ్రామంలో కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ పండుగ నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంగా నన్ను ఆదరించి, ఆశీర్వదించి, ఆశీస్సులు అందించి ఈ స్థాయికి ఎదగడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.